ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమే అని ఆయన అన్నారు. కేసీఆర్ కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమన్నారు. పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో సిబిఐ కాదు, ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదో పట్టిస్తుందని మండిపడ్డారు. చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని ఏంటది? కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పని చేయలేడు. అంత గొప్ప సీఎం ను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా అది చాలా బాధకరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లం ఎట్లరా? దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను దేశం అంతా అయింది. ఏమి ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? సొంత పార్టీ కవిత